పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ భారత్లో ఉగ్రదాడులకు ప్రణాళిక రూపొందించినట్టుగా నిఘా వర్గాలు హెచ్చరించాయి. గణతంత్ర వేడుకలను టార్గెట్ చేసుకుని దాడులకు ప్లాన్ చేసినట్టుగా సమాచారం. ఈ ఆపరేషన్కు 2626 అనే కోడ్ నేమ్ పెట్టినట్టుగా నిఘా వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా భయాందోళన సృష్టించి గణతంత్ర వేడుకలకు భంగం కలిగించడమే లక్ష్యంగా ఈ కుట్ర సాగుతున్నట్టుగా భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. ఈ ఉగ్ర కుట్ర వెనుక పాకిస్తాన్ సైనిక నిఘా సంస్థ ఐఎస్ఐ పాత్ర ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. ఐఎస్ఐ ఆధ్వర్యంలో జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా అనుబంధ గ్రూపులు కలిసి భారత్ బేస్ సమన్వయ దాడులకు ప్లాన్ చేస్తున్నట్టుగా నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇందులో పంజాబ్ చెందిన గాంగ్స్టర్లు, లోకల్ క్రిమినల్ నెట్వర్క్లను ఫుట్ సోల్జర్స్గా ఉపయోగించాలనే వ్యూహం కూడా ఉన్నట్టు సమాచారం. నిఘా వర్గాల ప్రకారం ఈసారి ఉగ్రవాదుల టార్గెట్ కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాలేదు. అయోధ్యలో రామ మందిరం, జమ్మూలో రఘునాథ్ ఆలయం వంటి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు, ఢిల్లీతో పాటు ఇతర ప్రధాన నగరాలు కూడా లక్ష్యంగా ఉన్నట్టుగా హెచ్చరికలు వచ్చాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో దేశవ్యాప్తంగా భద్రతా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే ముందు భద్రత కట్టుదిట్టం చేయడం పరిపాటి అయినా ఈసారి నిఘా వర్గాల హెచ్చరికలతో అదనపు చర్యలు చేపట్టారు. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా వంటి సున్నితమైన ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. సరిహద్దుల్లో గస్తీ పెంచడంతో పాటుగా నగరాల్లో బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ల వద్ద తనిఖీలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉగ్రవాద నెట్వర్క్తో సంబంధం ఉన్న అనుమానితుల ఫోటోలతో వాంటెడ్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఢిల్లీకి చెందిన మొహమ్మద్ రెహాన్, మొహమ్మద్ ఉమర్, అబూ సుఫియాన్, షర్జిల్ అఖ్తర్, సయ్యద్ అర్షియా వంటి వ్యక్తులు చాలా కాలంగా అండర్ గ్రౌండ్లో ఉన్నట్టుగా అధికారులు తెలిపారు. వీరిలో కొందరు గతంలో అల్ ఖైదా మాడ్యూల్స్తో సంబంధాలు కలిగి ఉండగా మరికొందరు దక్షిణ భారతదేశం జరిగిన బాంబు పేలుళ్లు, కుట్రపడిన కేసుల్లో అనుమానితులుగా ఉన్నారు. భౌతిక దాడులతో పాటు ఆన్లైన్లో జరుగుతున్న ఉగ్ర ప్రచారంపై నిఘా సంస్థలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. సోషల్ మీడియా వేదిక విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ యువతను తీవ్రవాదం వైపు ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా గుర్తించారు అధికారులు. కశ్మీర్కు చెందిన రెసిస్టెన్స్ ఫ్రంట్కు అనుబంధంగా ఉన్న ఫాల్కన్ స్క్వాడ్ వంటి యూనిట్లు ఆన్లైన్లో బెదిరింపులకు పాల్పడుతూ దాడులు ప్రేరేపిస్తున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో పలువురు యువకులు అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. కశ్మీర్లో జరిగిన గత దాడులకు ముందు కూడా ఇలానే తీవ్ర విద్వేష ప్రసంగాలు, సంకేతాత్మక వీడియోలు వెలుగు చూశాయి. ఆ తర్వాతే పౌరులు లక్ష్యంగా చేసుకుని భీకర హింస చోటు చేసుకుంది. అందుకే ఈసారి వెలువడ్డే హెచ్చరికలు భద్రతా సంస్థలు సీరియస్గా తీసుకుంటున్నాయి. 2626 కోడ్ నేమ్తో సాగుతున్న ఈ ఉగ్ర కుట్ర భారత్కు మరోసారి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం నుంచి ఉన్న ముప్పును స్పష్టంగా చూపిస్తోంది. అయితే అదే సమయంలో దేశ భద్రతా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉందనే నమ్మకం కూడా కలిగిస్తోంది. రిపబ్లిక్ డే వేళ ఎలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని స్థాయిల్లో చర్యలు కొనసాగుతున్నాయి.